మళ్ళీ అదే పాపం, మళ్ళీ అదే మాట. ఇక చెయ్యను ప్రభువా అని చెప్పి మళ్ళీ అదే దారిలోకి వెళ్ళిపోతున్నాం. మనమేం చూస్తున్నామో తెలుసా? దేవుడు కోపంగా కేకలు వేయటం కాదు, మన వైపు చూస్తూ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇంకెంతకాలం అని కాదు, నువ్వు మారవా అని చూస్తున్నాడు. దేవుడికి మాటలు అవసరం లేదు, మన మార్పే కావాలి. మన కన్నీళ్ల కంటే మన హృదయం మారితే చాలు. ఇది చివరి అవకాశం కాదు, కానీ ఇది మారాల్సిన క్షణం. చిన్న ప్రార్థన. ప్రభువా, దయచేసి నన్ను క్షమించు. నేను పూర్తిగా విరిగిపోయాను. మళ్ళీ మళ్ళీ నిన్నే బాధ పెట్టాను ప్రభువా. నన్ను మార్చు తండ్రి. నీకు ఇష్టమైన జీవితం జీవించే కృపనివ్వయ్యా. నా పాపాన్ని జయించే శక్తి ఇవ్వయ్యా. ఫోన్ ఎడిక్షన్ నుంచి విడిపించు తండ్రి. యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.